నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూసి శక్తి దారబోసిన నష్టమే మిగులుచుండునా, జ్ఞానమంత చూసి శక్తి దారబోసిన నష్టమే మిగులుచుండునా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె ఆగిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. బాధలు నన్ను చుట్టుముట్టినను, నా గుండె నాలో నీరైపోదా, నా సొంత జనులే నిందలను తప్పించిన యేసు దేవుడా. బాధలు నన్ను చుట్టుముట్టినను, నా గుండె నాలో నీరైపోదా, నా సొంత జనులే నిందలను తప్పించిన యేసు దేవుడా. నిరాశలలో తప్పించుతివే, ఆదరించుతివే, సజీవులైగా నన్నుంచుతివే, ఆదరించుతివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీకేవుడు మేలు చేస్తావని, మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, వారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా, వారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మక చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా.
పరచొద్దు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ బిడ్డలందరికీ, అలాగే పెద్దలకు, అలాగే యూత్ కమిటీ వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున వాక్య ధ్యానాంశం కొరకు సిద్ధపాటు చేసినటువంటి వర్తమానం, దేవా నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అందరూ చెప్పండి నాతో ఈ మాట, దేవా నన్ను జ్ఞాపకము చేసుకొనుము. 106వ కీర్తన 5వ చరణాన్ని నాతో కలిసి అందరూ చదువుదాం ఒకసారి. నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అందరూ కూడా తలపైకెత్తి వాక్యాన్ని విందాం. నీ ప్రజల పట్ల నీకున్నటువంటి కృపను బట్టి దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనుము. చాలా సందర్భాల్లో మనం గమనించాలి, చాలామందిని అక్కడక్కడ మనం చూస్తున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాల్లో మనం వాళ్ళని పలకరిస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మనల్ని, నన్ను గుర్తుపట్టావు అంటారు. మనం గుర్తుపట్టలేదంటే బాగుండదని చెప్పి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, గుర్తుపట్టానండి అంటాం. నా పేరు చెప్పు అంటారు. వాళ్ళు పేరు మనకు తెలియదు. కాసేపటికి మనం ఏమంటామంటే, క్షమించండి మీరెవరో నేను గుర్తుపట్టలేదు, మర్చిపోయాను, దయతో ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం ఈ రీతిగా అడుగుతూ ఉంటాం. అయితే వయసు పెరుగుతున్నటువంటి రీత్యా కొంతమందిలో తగ్గుతున్నటువంటి జ్ఞాపక శక్తిని బట్టి కొంతమందిని మర్చిపోతూ ఉంటాం. అయితే మన దేవుడు తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి ఈ మాట జ్ఞాపకము అనే మాట బైబిల్లో ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయంలో ప్రారంభించబడుతుంది. అక్కడ నోహోవు గారు ఓడ దిగి ఓ ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇంతకాలము నన్ను ఈ ఓడలో ఉన్నటువంటి సమస్తాన్ని నీ జ్ఞాపకాల్లో ఉంచుకున్నందుకు వందనాలు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. చాలా సందర్భాల్లో మీరు గమనించండి, ఉదయాన్నే తెల్లవారుజామును మనం లేవుద్దామని చెప్పి మనం అలారం పెట్టుకుంటాం, అలాగే గడియారాన్ని కూడా మనం సెట్ చేసి పెట్టుకుంటాం. ఒకవేళ గనక దేవుడు గనక మనకు ఆయుష్కాలాన్ని ఇవ్వకపోతే, దేవుడు గనక మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, అలారం మోగుతుంది, అలాగే అందరూ కూడా లేచి వాళ్ళ పనులు చేసుకుంటారు, కానీ మనం మాత్రం లేచే పరిస్థితి మనకు కనపడదు. ఈ రోజున ఇక్కడ నిలబడి నేను వాక్యాన్ని చెప్తున్నానంటే దేవుని జ్ఞాపకాల్లో నేను ఉన్నాను కాబట్టే వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను. వింటున్నారంటే మీరందరూ దేవుని జ్ఞాపకాల్లో ఉన్నారు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. కీర్తనకారుడు చక్కటి మాట అంటాడు, సజీవులే కదయ్యా నిన్ను స్తుతించగలరు, మృతులు కానీ మౌన స్థితిలోనికి దిగిపోయిన వారు కానీ నిన్నెంత మాత్రం కూడా స్తుతించలేరు. ఆదికాండంలో 8వ అధ్యాయంలో నోవహు గారు జ్ఞాపకం అనే మాట ఆయన ప్రస్తావించడం జరిగింది. చివరిగా మనం దీన్ని ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే 66 పుస్తకాల్లో ఈ జ్ఞాపకము అనే మాట 239 సార్లు దేవుడు రాయించాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అనుక్షణము, అనునిత్యము తల్లి తన బిడ్డల్ని ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటుందో అంతకు మించిన మిక్కటమైన ప్రేమతో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉన్నాను. కాబట్టి ఈ రోజున సజీవుడిగా మీ మధ్య నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, హిబ్రూ భాషలో ఈ యొక్క జ్ఞాపకం అనే పదానికి జకార్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే అర్థం ఏంటంటే, ఓ దేవా నన్ను కరుణించు, ఓ దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, ద లార్డ్ థింక్ అబౌట్ మీ అని ఒకసారి ఉపయోగిస్తే, ద లార్డ్ కన్సిడర్ మీ అని చెప్పి ఇంకొక చోట ఈ పదాన్ని ఉపయోగించారు. అంటే దేవా నన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టొద్దు, నన్ను దృష్టించు, నీకు కృపలో అనుక్షణము కూడా నన్ను భద్రపరచనే మాట మనకు కనబడుతుంది. అయితే బైబిల్లో ఈ జ్ఞాపకము అనే మాట చాలా సందర్భాల్లో ఉంది, కానీ ఒక 4 సందర్భాల్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ ముందు నుంచి నేను వాక్యాన్ని ముగింపులోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము ఒక వ్యక్తి దేవునితో చెప్తున్నటువంటి మాట, ఆయన దేవునితో పలికినటువంటి మాటను మనం చూద్దాం. వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి పత్రిక 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము అందరూ తెరిచి చూద్దామంటే 42వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి, కింద రాశాడు చూడండి, కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యములని పాఠాంతము, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే, మనం కలవరిగిరి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి పరిస్థితులు కనుక మనం ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, మధ్యలో యేసుక్రీస్తు వారు ఉంటారు,
ఈ ప్రక్కన ఒక దొంగ, ఈ ప్రక్కన ఒక దొంగ సిలువలో వేలాడబడుతూ ఉంటారు. గమనించాలి, ఒక దొంగ అంటున్నాడు యేసుప్రభుని చూసి, దేవా నీకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే అతను అలా గమనించడానికి, దేవుడు అని చెప్పి అతను సాక్షాత్కరించడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు సిలువలో ఒక మాట పలికాడు. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చెవిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. ఆ దొంగ చూస్తున్నాడు, ఈ దొంగ చూస్తున్నాడు, ఇద్దరు కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఎందుచేతనంటే ఆయన కొడుతున్న వాళ్ళు కొడుతూనే ఉన్నారు, ఆయన వస్త్రం కొరకు అక్కడ ప్రాకులాడుతున్న వారు ఆ రీతిగా అపహాసం చేస్తున్నారు, ఆయన దూషిస్తున్న వారు దూషిస్తూనే ఉన్నారు, ఆయన చూచి చులకనగా మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉన్నారు. అంతమంది మధ్యలో యేసుప్రభు ఈ మాట ఉపయోగించాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. నిజానికి వాళ్ళకి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడు అప్పుడు కూడా క్షమాహృదయంతో వారిని క్షమించాడు. ఈ దృశ్యాన్ని చూసి ఒక దొంగ అంటున్నాడు, దేవా నీకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యముతో ఖచ్చితంగా నువ్వు వస్తావు, నాకు నమ్మకం ఉంది, కాబట్టి నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగునుగా. ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలు స్థిరమైనవి కాదు, ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంతరించిపోయే రాజ్యాలు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొన్న వారం క్రితం కొంచెం మనకి భూకంపం వచ్చింది. ఆ ప్రకంపనలు భద్రాచలం, ఖమ్మం, విజయవాడ వరకు కూడా మనకి కొద్దిగా భూమి కంపించినట్లుగా మనం చూసాం. అయితే అది రెక్టర్ స్కేల్ మీద మనకి 5 పాయింట్ అలాగ నమోదైంది. అదే గనక అది 10 పాయింట్లో గనక నమోదయ్యి అది గనక మన కోనసీమ ప్రాంతానికి కానీ అర్థమవుతుందండి, అలాగే మన జిల్లాకు కానీ వ్యాపిస్తే గనక మనం చూస్తున్న బిల్డింగులు కానీ భవంతులు కానీ అర్థమవుతుందండి, రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలు కానీ ఇవన్నీ కూడా ఏమీ కూడా కనపడనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. నమ్మిన వాళ్ళకి దేవుని స్తోత్రం చెప్పు. ఏ అపాయము రాకుండా, ఏ శోధనలోనికి మనం వెళ్లకుండా దేవుడు తన సజీవమైనటువంటి హస్తాల చోటును మనల్ని ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తున్నాడు. ఈ దొంగ ఏమంటున్నాడంటే, దేవా నీకొక రాజ్యం ఉంది, ఈ హ్యాజ్ ఎ కింగ్డమ్, ఖచ్చితంగా నువ్వు రాజ్యంతో వస్తావు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా అక్కడ చిన్న పదాన్ని ఉపయోగించాడు ఆయన. అతను ఆ ఉపయోగించినటువంటి వ్యక్తి అంతకుముందేమీ మందిరానికి వెళ్ళినోడు కాదు, అంతకుముందేమీ పరిచర్యలో ఉన్నవాడు కాదు. అతని గురించి ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్లో ఒక మాట రాయబడి ఉంది, అతను క్రిమినల్ అని రాయబడి ఉంది. అతను ఏమని రాయబడిందండి? క్రిమినల్. అతను ఒక నేరస్తుడు, అనేకమైనటువంటి నేరాలు చేశాడు. అయితే కొద్ది గంటల్లో చచ్చిపోబోతున్నాడు. కొద్ది గంటల్లో చచ్చిపోబోతున్నటువంటి వ్యక్తికి ఆయన్ని చూసిన వెంటనే ఒక విషయం అర్థమైంది, ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు, ఈయన పరిశుద్ధుడు కనుక ఆ క్షమించే లక్షణాన్ని కలిగి ఉన్నాడు, ఈయన ఒక రాజ్యంతో రాబోతున్నాడు, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి అనే ఆశ అతనిలో బయలుదేరింది. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆ మాట అన్న వెంటనే ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఎందుచేతనంటే ఆయన రాజ్యము నిత్యమైనది, ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యములో ఏడుపు అనే మాట అక్కడెక్కడ కూడా వినపడదు. పౌలు గారిని అడిగారు, దేవుని రాజ్యం అంటున్నారు కదా, దేవుని రాజ్యానికి పౌలు గారు మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి అని అడిగితే పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, చక్కటి మాట చెప్పాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నా మనసును. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ బాధ ఉండదు. అందరూ కూడా ఎలా ఉంటారంటే ఆయన సింహాసనాసీనుడై ఉంటే ఆ సింహాసనం మీద చుట్టూ చేరినటువంటి భక్తులు, పరిశుద్ధులు, దేవదూతలు, వీరందరూ కూడా కోటాను కోట్ల దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి నిత్యము కొనియాడే ఒక అద్భుతమైన సుందరమైన రాజ్యం. 60-70 ఏళ్ళ జీవితంలో మనం నివసించే ఈ భూమే ఇంత అందంగా ఉన్నప్పుడు నిత్యత్వంలోనికి మనం వెళ్ళబోతున్నాం, నిత్య రాజ్యంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ రాజ్యము ఇంకెంత అద్భుతంగా దేవుడు డిజైన్ చేస్తుంటాడో ఆలోచన చేయండి. 60-70 ఏళ్ళ చిన్న జీవితం కోసం ఈ భూమి అనే ఒక గృహాన్ని ఏర్పాటు చేసి ఈ గృహంలో అనేక సెలయేళ్ళు, నదులు, అద్భుతమైన గోదావరులు, పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంత సుందరంగా మనకు కనబడుతున్నటువంటి ఈ రాజ్యము గమనించాలి, ఒక రోజున అంతమైపోతుంది. గమనించాలి, దేవుడు తన రాజ్యంలోనికి మనం ప్రవేశపెట్టబోతున్నాడు. ఆ రాజ్యము కొరకే మన ఎదురుచూపు. అందుకే ఈ దొంగ ఏమన్నాడంటే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రెండో వాడు ఉన్నాడు, చూశాడు, కానీ వాడు ఏమాత్రం కూడా స్పందించలేదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి హృదయంలో అయితే స్పందన వస్తుందో ఖచ్చితంగా దేవుడు వారి హృదయంలో కార్యం చేయబోతున్నాడు. దేవునికి నా మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానుకొనవద్దు, ఆ దినము సమీపించుచున్నది కనుక మరి ఎక్కువగా అలాగును చేయడం అంటాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి రాజ్యము
రాజ్యంలో, ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో ఆ రాజ్యము కొరకు మనం ఏం చేయాలో తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే దొంగ అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. జ్ఞాపకం చేసుకోమని పలికిన వెంటనే దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండో భాగాన్ని మనం చూద్దాం. ఒక స్త్రీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము మనం చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. 1వ అధ్యాయము 19వ వచనం. ఇది ఒక ప్రవక్త పుట్టుక గురించి ఉన్నటువంటి అధ్యాయ భాగం, చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి మహిమ కలుగునుగా. హన్న షిలోహు అనే మందిరంలోకి వచ్చి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు ఆ మొరను ఎవరు విన్నారంటే దేవుడు విన్నాడు. ఎల్కానా భర్త పేరు. ఒక ఆమె ఉంది, ఆమె పేరు పెనిన్నాకు అప్పటికే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలున్న కారణాన్ని బట్టి హన్నాను ఏం చేస్తుందో తెలుసా? చాలా చులకనగా చూస్తుంది. నువ్వు గొడ్రాలు, నీకు గర్భఫలం దేవుడు ఇయ్యలే, కాబట్టి నీ పరిస్థితి అంతా కూడా అయోమయంగా ఉంది. సమాజంలోనూ దూషించబడుతుంది, సంఘంలో దూషించబడుతుంది. గమనించాలి, ఆ ఇంట్లో ఆ యొక్క సవతి ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. ఆ సమయంలో హన్నా చేసింది ఏంటో తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళి తన బాధను, తన గోడును వెళ్ళబుచ్చుకోలే, ఎవరితోటో తనకున్నటువంటి సమస్యను పంచుకోలే. ఈమె షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసింది. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే ఆ మాట అందో ఆ మాటను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి అవతల వ్యక్తులకి లేకపోతే గనక వాళ్ళు ఏం చేస్తామంటే మనం చులకనగా చూస్తాం. చాలా సందర్భాల్లో వాక్యం సెలవిస్తుంది, ధనవంతుడు తన మాటలో దురుసుతనాన్ని ఉపయోగిస్తాడంట. ఏం ఉపయోగిస్తాడంట? ధనవంతుడు తన మాటతో దురుసుతనాన్ని ఉపయోగిస్తాడంట. అంటే తనకున్నటువంటి డబ్బును బట్టి ఆ యొక్క అహంకార బుద్ధి అనేది వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ స్వభావంలో కానీ, వాళ్ళ నైజంలో కానీ మనకు కనబడుతుంది. అయితే గమనించాలి, పేదలను ఎవరైతే తృణీకరిస్తారో ఆ తృణీకరించిన వారు సృష్టికర్తను నిందించేవారని బైబిల్ సెలవిస్తుంది. అంటే పేదలను తృణీకరించేవాడు సృష్టికర్తను ఏం చేస్తున్నాడంట? నిందిస్తున్నాడంట. గమనించాలి, మనం ఒకవేళ గనక దేవుడు అత్యధికంగా గనక మనల్ని ఆస్వాదించినట్లయితే, ఒకవేళ గనక మనకు కావలసిన దానికంటే సమృద్ధిలో గనక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఇతరులకు ఎంతో కొంత ఉపయోగపడేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇవ్వుడి మీకు ఇయ్యబడును అని వాక్యం సెలవిస్తుంది. ద్వారకా మందిరానికి వచ్చేది. మందిరానికి వచ్చి ఆ మందిరంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆహారం కొరకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా గమనించి మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె ఏం చేసేదో తెలుసా? వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి ఆమె సహాయాన్ని అందించేది. దేవునికి మహిమ కలుగును. అందుకే దేవుడు అంటాడు, అన్యజనుల ఎదుట మీ సత్క్రియలనే వెలుగును ప్రకాశింపనీయుడి. మీరు చేస్తున్నటువంటి క్రియలను బట్టి అనేకులు దేవుని వైపు ఆకర్షితులు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి గమనించాలి, మనం ఎప్పుడైతే ఆ విధంగా ఆ స్థితిలోకి మనం వెళ్తామో దేవుడు ఖచ్చితంగా మనం ఇచ్చిన దానికి నూరంతలుగా దేవుడు అభివృద్ధిని కలుగు చేస్తాడు. ఈ డిసెంబర్ మాసంలో మీరు గమనించాలి, ప్రపంచంలో ఈ 11 నెలల్లో కూడా ఒకలాగా మార్కెటింగ్ జరిగితే, ఒకలాగా కొనుగోలు జరిగితే, ఈ డిసెంబర్ నెల ఒక్క నెలలోనే గమనించాలి, ఈ 11 నెలల్లో ఎంత మార్కెటింగ్ జరిగిందో అంతకు మించినటువంటి మార్కెటింగ్ ఈ యొక్క డిసెంబర్ నెలలో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును. కారణం ఏంటో తెలుసా? పాశ్చాత్య దేశాల్లో ఆ కుటుంబాలు సంవత్సరం అంతా కూడా కొంత డబ్బును పోగేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామంలో కానీ, వారింటి పరిసరాల్లో కానీ ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి కొన్ని వస్తువులన్నీ కూడా సిద్ధపాటు చేసి, పిల్లలతో సహా సిద్ధపాటు చేసి వాటిని చక్కగా బాక్స్లో అమర్చి వాటిని గమనించాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటిని ఏం చేస్తారంటే బహుమానంగా ఇస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా 11 నెలలో ఒకలాగా మార్కెటింగ్ జరిగితే ఈ డిసెంబర్ నెలలో అత్యధికంగా అనేకమైనటువంటి వస్తువులు కనుగొనడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ ప్రజలు క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వారు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని ఆ రీతిగా వాళ్ళ ముందుకు కొనసాగుతున్నారు. కొనికే దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఆస్వాదిస్తున్నారు. అందుకే ఒక మాట ఇంగ్లీష్లో రాయబడి ఉంది, ద మోర్ యూ గివ్ ద మోర్ యూ గెట్. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ హన్నా ఏం చేసిందంటే ప్రార్థన చేసింది, ప్రభువా నాకు ఒక కుమారుడు కావాలి, నాకు ఒక కుమారుడు ఉంటే గనక ఖచ్చితంగా నాకున్నటువంటి నింద తొలగిపోతుందని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? కుమారుణ్ణి అడిగితే ఒక చక్కటి ప్రవక్తనిచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సంథింగ్. రాజు ఎవరైనా కానివ్వండి,
ఆ రాజు నెత్తి మీద నూనె పోసి ప్రార్థన చేస్తేనే అతను రాజు, దేవునికి మహిమ కలుగునుగా. ఆ పని చెయ్యాలి అంటే ఎవరు రావాలో తెలుసు, అక్కడికి సమూయేలు అనే ప్రవక్త రావాలి. ఇశ్రాయేలీల్ని సరైన దారిలో నడిపించిన ఓ అద్భుతమైనటువంటి ప్రవక్త ఎవరంటే సమూయేలు. ఆ సమూయేలు ఆ ప్రవక్తగా తీర్చిదిద్దబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన ఆయన ఆ వ్యక్తిగా నిలవబెట్టింది. జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క హన్న ఒక ప్రార్థన చేసింది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా స్థితిని గురించి గమనించు, నాకున్నటువంటి పరిస్థితి ఏంటో నీకు తెలుసు కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి మేలులు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నతించి. అడుగు వాటికంటే చాలా సందర్భాల్లో గమనించాలి, మనం కొన్ని అడుగుతూ ఉంటాం, కానీ ఊహించుకునేవి మాత్రం చాలానే ఉంటాయి. ఉదాహరణకి నాకు ఒక మంచి బైక్ కావాలని అడుగుతాం నోటి మాటతో. ఊహించుకోవటం మాత్రం ఎలా ఉంటుందో తెలుసా? ఓ మంచి కారు ఉంటే బాగుండు, ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు, ఓ మంచి స్థితిలో మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి అడిగే వేరే ఉంటాయి, ఊహించుకునే వేరే ఉంటాయి. కానీ దేవుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి మేలులతో దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. అన్న ప్రార్థన చేసింది, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నా, నా బ్రతికి ఎలాగుంది, దయతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నాకు ఒక చక్కని బిడ్డను దయచేయని చెప్పి అన్న ప్రార్థన చేసినప్పుడు అన్న అడిగిన దానికంటే మరి శ్రేష్టమైనటువంటి బహుమతిని దేవుడు అన్నకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక మూడో వ్యక్తి మనం చూద్దాం. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరచి చూద్దామండి. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం మీరు చూసినప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం మనకు కనబడుతూ ఉంది. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 29వ చరణాన్ని మనం చూద్దాం. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం 29వ చరణం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతనిని తప్పించెను. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాంగత్యం, అబ్రహామునుకును తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ఉన్నటువంటి సాంగత్యం చాలా అద్భుతమైనటువంటి సాంగత్యం. ఆ సాంగత్యం ఏంటంటే అబ్రహామును దేవుడు ఏమన్నాడో తెలుసా? స్నేహితుడు అన్నాడు. ఏమన్నాడండి? స్నేహితుడు అన్నాడు. సహజంగా మనకు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులతో మనకున్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం ఏం చేస్తామండి? పంచుకుంటాం. అలాగే దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, పాడు చేయబోతున్నాడు. పాడు చేయబోతున్నప్పుడు గమనించాలి, అబ్రహాము గుర్తొచ్చాడండి. అబ్రహాము గుర్తొచ్చి అంటాడు, నేను చెయ్యబోనది అబ్రహాముకు తెలియకుండా దాచగలను అంటాడు. చూద్దాం. ఆదికాండం 18 అదే అధ్యాయం అండి, 18వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. దేవునికి మహిమ కలుగునుగా. బాగా వినండి మాట. దేవుడు చెయ్యాలనుకుంటే ఎవరిని కూడా అడగకుండా చేయొచ్చు, ఆయనకి ఆ స్వతంత్రం ఉంది. కానీ ఇక్కడ గమనించాలి, తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముని స్నేహితుడుగా ఎంచుకున్న కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమనుకున్నాడో తెలుసా? ఇదిగో నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఆ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది, నన్ను నమ్మిన నా స్నేహితుడికి ఏం చేయాలి విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలనుకున్నాడు. ఎంత అద్భుతమైన స్నేహమో చూడండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని దాసులుగా ఎంచట్లేదు, నేను మిమ్మల్ని ఎలా ఎంచుతున్నానో తెలుసా? స్నేహితులుగా ఎంచుతున్నాను. ఎందుకంటే యజమానుడు చేయబోయినది దాసుడికి ఏమి కూడా చెప్పడు, కానీ నేను మిమ్మల్ని స్నేహితులుగా ఎంచుతున్నాను కనుక నేనేమైతే చేయాలనుకుంటున్నానో ఆ విషయాన్ని మీతో పంచుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ గమనించండి, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకునంట లోతును తప్పించాడంట. అబ్రహాముకు స్పష్టమైన ఆదేశం వచ్చింది, ఇదిగో అబ్రహామా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఇంతకు ముందెప్పుడో కూడా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో దాన్ని నాశనం చేయబోతున్నాను. ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురుస్తాయి, ఆ పట్టణపు ఆనవాళ్ళు కానీ జాడ కానీ ఎవ్వరికి కూడా కనపడదు, అలా నాశనం చేయబోతున్నానని అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము ఏమన్నాడో తెలుసా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నా తమ్ముడు కొడుకు, ఎవరో లోతు యొక్క కుటుంబం, కాబట్టి ఏదోటి చేసే ప్రభువా తొందరగా అనలా. అబ్రహాం ఏమన్నాడో తెలుసా? ప్రభువా అక్కడ గనక ఒక 50 మంది ఉంటే, ఎంతమంది అండి? ఒక 50 మంది కనుక ఉంటే ఆ పట్టణం నువ్వు కాపాడతావా? కాపాడతా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే కొన్ని సార్లు మన పక్షంగా చేసే విజ్ఞాపన ప్రార్థన, ఎవరైతే మన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరో ఒకరు చేసే ప్రార్థన మన ఇంటి చుట్టూ ప్రాకారంగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నతించి. యోబు కూడా అదే చేశాడండి. యోబు ఏం చేశాడు తెలుసా? ప్రతిరోజు కూడా ఒక్కొక్క బిడ్డ చొప్పున ఆ బలర్పించి ఒకవేళ
హృదయంలో గనక యోబు యొక్క కుమారులు పాపం చేశారేమని తెలిసి ప్రతి ఒక్కరి నిమిత్తము దేవునికి ఏం చేసాడు తెలుసా? బలర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడంట. ఇప్పుడు గమనించండి, అబ్రహాము భక్తిపరుడు గనుక అబ్రహాము కూడా వెంబడించిన తన తమ్ముడు కుమారుడు పతనమైపోవాలని కోరుకోవాలి. ఎందుచేతనంటే దెబ్బలాడి వెళ్ళిపోయాడు తమ్ముడు కుమారుడు. ఎవరితోటి? అన్నయ్య నేను నీతో ఉన్న, ఇంకా నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవ అవుతుంది కనుక అదిగో ఆ పచ్చగా కనబడుతుంది ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి నేను వెళ్ళిపోతాను చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు, రే మనం బంధువులం కదరా అంటాడు. ఏమంటాడు? మనం బంధువులం కదా, కాబట్టి నువ్వు కొంతకాలం ఓర్చుకో, నీకు ఏది మంచిదని నేను చేస్తా అన్నప్పుడు అన్నయ్య నేను నీతో ఉండనని చెప్పి అబ్రహాముతో విభేదించి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? సొదొమ గొమొర్రాని నేను నాశనం చేస్తా అన్నప్పుడు అబ్రహాము బేరం ఆడతాడండి దేవుడితో. ఎందుకో తెలుసా? అబ్రహాముకి దేవునికి అంత మంచి యాక్సెస్ ఉంది. ఎందుచేతనంటే వాళ్ళిద్దరు కూడా స్నేహితులు కనుక అబ్రహాం అంటాడు ప్రార్థనలో, ప్రభువా ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? ఖచ్చితంగా కాపాడుతా అంటాడు. అబ్రహాముకు డౌట్ వస్తుంది, అక్కడ ఎవడో కూడా లేడన్న సంగతి అబ్రహాముకు తెలుసు కనుక ఒక 40 మంది ఉంటే కనుక ఆ పట్టణాన్ని కాపాడతావంటే దేవుడు అంటాడు నేను కాపాడుతా అంటాడు. ఇప్పుడు ఒక 30 మంది ఉంటే కనుక ఆ పట్టణాన్ని కాపాడుతావంటే నేను కాపాడుతా అంటాడు. కానీ వాస్తవానికి గమనించాలి, అందరినీ ఏ విధమైన పరిస్థితి ఉండగా వారిని దర్శించావు, వారిని నువ్వు దర్శించినప్పుడు వారి జీవితంలో యొక్క మేళ్ళు ఏంటో మేము తెలుసుకోవడం సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. ఇంకొనైనా భవిష్యత్తులో కావాల్సిన అక్కర్లు తీర్చండి. మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు కనుకనే మేము క్షేమంగా ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం ప్రభా. ఇంకొక నువ్వు చూడకపోతే నువ్వు మరిస్తే ఒక్క క్షణం కూడా ప్రభా మరి మేము ఉండేవాళ్ళం కాదు. అయితే ప్రభా నీ కృపాస్తో బలపరిచి నడిపించండి నాయన. రేపు 11వ తేదీ బుధవారం జరిగేటువంటి రాత్రి 5 గంటలకు జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో మీరు మాకు తోడై నడిపించండి. ఆయా ప్రాంతాన్ని దైవజనులు ప్రభా మా మధ్యకు వస్తూ ఉన్నారు, ఎంతో జాగ్రత్తగా వారిని మరి చూసి పంపించాలి. నేను ఇది ఎంతో ఘనమైన కార్యక్రమం కనుక ఈ మొట్టమొదటిగా దైవ సేవలు క్రిస్మస్ జరుగుతుండగా దాన్ని దీవించి ఆస్వాదించండి. 28వ తారీఖున ప్రభు ముంగండ్లో సాలయం ప్రారంభం జరిగే క్రిస్మస్ దీవించి ఆస్వాదించండి. 2వ తేదీన ప్రభు ముంజవరం జరగబోయేటువంటి గ్రాండ్ క్రిస్మస్లో మీ హస్తం ఉంచండి, చేతుల సేవను ప్రవేశపెట్టి దీవించి ఆస్వాదించండి. అలాగే పోతాలంక ప్రభు జనవరి 7వ తేదీన జరగబోయే కార్యక్రమం కూడా నడిపించి ఆస్వాదించండి. ఇంతవరకు ప్రభు సంఘపక్షంగా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు దేవా, ఇక ఈ మందిరం పక్షం కూడా గొప్ప కార్యం మీరు చేయండి. జరగబోయే కార్యక్రమం దీవించి ఆస్వాదించండి. చేరు వచ్చిన చిన్నల్ని పెద్దలను దీవించండి. ఇంకో ట్రస్ట్ ప్రభా 15 మంది ట్రస్ట్ మీరు శిష్యుల సార్టబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభా జీవీ ట్రస్ట్ ద్వారా ప్రభా ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉంటుండగా ఆయన దీన్ని సహకరించిన ప్రతి కుటుంబాన్ని తీసుకెళ్లే ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేస్తూ ఇచ్చిన వారి కొరకు సంఘం కొరకు ప్రార్థించే మంచి మనసు ప్రభా వృద్ధులైనటువంటి వారి ప్రభు ప్రార్థించే భాగ్యం దయచేయండి. ఈరోజు అంత ప్రార్థన చేసి మరి తీసుకెళ్తున్నటువంటి ప్రభా చిన్న యొక్క పాపని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. అలాగే వారు ఎవరైతే కానుకలు ఇచ్చారో పిడికలు తీసుకొచ్చారు, దశంబాగా ఇచ్చారు, వాడు అందరినీ ప్రథమపాద ఇచ్చారు, అని దీవించి ఆస్వాదించండి. జరగబోయే పనుల కార్యక్రమం అంతా కూడా మీ చేతులు పెడుతున్నాం, వాటన్నిటి ఆస్వాదిని దీవించి ఇగో సౌండ్ సిస్టమ్ కరెంట్ లైటింగ్ సమస్తాన్ని కూడా మీ చేతులు పెడుతున్నాం. అవును ప్రభా ఇది సక్రంగా పనిచేస్తున్నాయంటే ఎంతో పెట్టుబడితో ప్రభా జనరేటరీ ఆయిల్ కానీ అనేక కరెంట్ బిల్స్ అనేకమైనటువంటి కొత్త భారంతో కూడిన కార్యక్రమం ఉంటూ ఉన్నాయి. వాటన్ని నడిపించడానికి కావాల్సిన వనరులు మీరు దయచేయండి. ఏ విధమైన శోధనలో పడకుండా మీరు మమ్మల్ని కాసి కాపాడి సహాయం చేసి చేరి వచ్చిన చిన్నల్ని పెద్దల్ని దీవించి ఆస్వాదించండి. రాజు యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి. మిత్రులు సహోదరులు ప్రభా సిక్లే ధనరాజు గారి ఆరోగ్యాన్ని కాపాడండి. కుటుంబాన్ని దీవించండి. ఏ శోధనను తప్పించి ఆశించి మీరే మహిమ పొంది దీవిని దయచేస్తారని, మహిమ ఘనత ప్రభావం పొందుకుని నీ సాక్షులు వాడుకుని మీరే మహిమ ఆస్వాదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అంతర్దేశం పెడదామండి, అంతర్దేశం పెడదాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.
మరి నేను చెప్పిన విషయాల గురించి ప్రార్థన చేయండి. ఈ పేర్లు గల వారు ఉండండి, వారు వచ్చి తీసుకెళ్తారు.